అందరికీ నమస్కారం. నేను చదువుతున్న కథ ఓ వాలుజడ. రచన జ్యోతి సుంకరణం గారు. చదువుతున్నది ఎస్టికే శిరీష. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కేశవ్ ఉన్నట్టుండి తన పొట్ట మీద దబ్బని ఏదో బరువుగా పడ్డంతో ఉలిక్కిపడి లేచి చూశాడు. నల్లగా లావుగా పెద్ద పాము తన పొట్ట మీద పడింది. అంతే, ఒక్కసారి భయంతో ఒళ్ళు జల్దరించడంతో చేతులు రెండు పైకి పెట్టేసి అలా పక్కకి అతుక్కుపోయి కెవ్వు కెవ్వుమని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఏవండి, ఏవండోయ్, లేవండి అంటూ భార్య పరమేశ్వరి కుదిపి లేపడంతో ఈ లోకంలోకి వచ్చాడు. భయంగా వెర్రిచూపులు చూస్తున్న భర్తను చూసి, ఏంటండి, ఏమైంది, ఏమైనా పీడకలు వచ్చిందా, ఎందుకలా అరిచారు అంది పరమేశ్వరి కంగారుగా. భార్య మాటలతో కళ్ళు తెరిచిన కేశవ్ చుట్టూ చూస్తూ, పాము, పెద్ద పాము, ఇదిగో నా పొట్ట మీద పడింది అంటూ భయంగా చెప్తూ గబుక్కున మంచం మించి దూకి ఒక్క ఉదుటిన పక్కన ఉన్న స్టూలు మీదకి ఎక్కి నుంచొని, ఇక్కడ ఎక్కడో దాక్కునే ఉంటుంది, నువ్వు కూడా ఏదైనా పైకి ఎక్కేసి నుంచో త్వరగా అంటూ భార్యని కంగారు పెట్టేశాడు. అబ్బబ్బా, అర్ధరాత్రి ఏంటండి ఈ అంకమ్మ శివాలు? ఈ సిటీలో ఈ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడికి ఎలా వస్తాయి ఏ పాములైనా? మీ పైత్యం కానీ, ఇదిగో చూడండి, ఇది చూసి మీరు భయపడి ఉంటారు అంతేగా అంటూ తన ఒత్తైన లావైన పొడవాటి జడను ముందుకేసుకుని వయ్యారంగా ఊపుతూ చూపించింది. ఆ జడవైపు ఏహ్యంగా చూస్తూ, ఖచ్చితంగా ఇదేనంటావా? ఇంకేం లేదు కదా? ఇంకా భయం వదలక వణుకుతూ అడిగాడు. ముమ్మాటికి ఇదే. అయినా పెళ్ళై ఇన్నేళ్ళు అవుతోంది కదా, ఇంకా మీరు నా జడకి అలవాటు పడకపోతే ఎలాగండి అంది చికాగ్గా కేశవ్ వంక చూస్తూ. నేను అందుకే మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, ఇలా పెద్ద జడలు ఉంటే నాకు అసహ్యం, ఒళ్ళు జల్దరిస్తుంది, కత్తిరించుకో అని. నువ్వు వింటున్నావా అన్నాడు అంతకు రెట్టింపు విసుగ్గా. నేను కూడా మొదటి నుండి చెప్తున్నాను, నాకు అలాగ చిన్న పిలక జడలవి నచ్చవు, ఇలాగే నేను ఉంచుకుంటానని. అయినా లేని వాళ్ళు లేకేడిస్తూ ఉంటే నాకున్నది పాడు చేసుకోమంటారేంటి, చోద్యం కాకపోతే? అయినా అంత నచ్చకపోతే పెళ్ళెందుకు చేసుకున్నట్లు, రోజు నన్ను ఈ నస ఎందుకు పెడుతున్నట్లు అంది చివాలన తన వాల్జడని వెనక్కి విసురుకుంటూ. ఆ చర్యని విసుగ్గా చూస్తూ, అబ్బబ్బా, ఆ విసురు లాపు కంపరమెత్తిపోతోంది. అయినా నిన్ను అనుకుని ఏం లాభం, మా వాళ్ళని అనాలి. నేనెంత మొత్తుకున్నా వినకుండా నీ బారిన పడేశారు నన్ను అంటూ మంచం మీద అటు ఇటు తిరిగి పడుకుని గతంలోకి వెళ్ళిపోయాడు. ఒరేయ్, ఏమైందిరా నీకు? నెల క్రితం నచ్చిందన్నావు, నిన్నగాక మొన్నదాకా ఫోన్లో నువ్వు ఆ పిల్ల ముచ్చట్లాడుకున్నారు, నిన్ననే నిశ్చయితాంబూలాలు కూడా పుచ్చేసుకున్నాం. ఇలా తెల్లారి లేచి నేను ఈ పెళ్లి చేసుకోను అంటే ఏమిటి అర్థం? అసలు కారణం ఏమిటో చెప్పి తగలడమని గంట నుండి మొత్తుకుంటూ ఉంటే జిడ్డుల మూగిముద్దుల బుర్ర దించుకొని కూర్చుని మాట్లాడమే ఓ లెంపకాయ తగిలించాలా ఏంటి అని ఆవేశంగా అరుస్తున్నాడు కేశవ్ తండ్రి రామారావు. నిన్న సాయంత్రం దాకా వాళ్ళ ఇంట్లో ఉండి శుభ్రంగా అన్ని మర్యాదలు పొంది భోజనాలు చేసి వచ్చి తెల్లారు లేచి చేసుకోను ఆ పిల్లనంటే అసలు నీకు మతి ఉన్నట్టా పోయినట్టారా అంటూ కళ్ళు ఉరిమి చూస్తూ అడిగింది తల్లి సీత. చెప్పురా నాన్న, ఇంతదాకా వచ్చాక పెళ్లి చేసుకోనంటే మన ఇంటి పరువేమవుతుందో ఆలోచించావా అంటూ ఓ పక్క కేశవ్ బామ్మ. ఇంకా ఏం చేయలేక కేశవ్ నోరు విప్పాడు. ఆ అమ్మాయికి పెద్ద జడ ఉంది, నేను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు, నేను నిన్న సాయంత్రమే చూశాను. అంత పెద్ద జడలన్నా పరమ అసహ్యం. నేను ఈ విషయంలో చెప్తే తేలిగ్గా తీసి పారేస్తారని తెలుసు, అందుకే కారణం చెప్పకుండా పెళ్ళొద్దంటున్నా అని అన్నాడు బురదించుకొని. ఆ మాటకు రామారావు, ఓర్ని, ఇంతేనా, ఇంకేమై ఉంటుందో అని భయపడి చచ్చాననుకో. ఇంత చిన్న విషయానికి చక్కదనాలాంటి సంబంధం వదులుకుంటావరా? ఎవరైనా జడదేముంది, రేపు పెళ్ళయ్యాక నచ్చకపోతే శుభ్రంగా కత్తిరించేసుకుని చిన్న పిలక వేసుకోమని చెప్పు. ఈ రోజుల్లో అంతా అలాగే ఉంటున్నారుగా, ఆ మాత్రం దానికా అంటూ కేశవ్ అనుకున్నట్టే తేలిగ్గా తీసిపారేశాడు. అయినా బారెడు జడతో చక్కగా అందంగా ఉంటే అది అసహ్యం అంటావు? నీకు ఇదేం పోయే కాలంరా, పిదపకాలం పిదప బుద్ధులును అంటూ సాగదీసింది సీత. ఒరేయ్, ఇంత చిన్న విషయానికే అట్టే ఆలోచించకు. అయినా ఈ కాలం తెళ్ళకి ఈ కాలపు బలాలకి ఎంతకాలం ఉంటుంది జుట్టు? రేపు 2 పిల్లల్ని కన్నాక అంతా ఎగిరిపోతుంది. ఈ విషయం ఇంతటితో ఆపి చక్కగా పెళ్ళికి సిద్ధంకా. ఇంత చిన్న విషయానికి ఈ పిల్లని వదులుకుంటే తర్వాత మళ్ళీ జీవితంలో మంచి సంబంధం వచ్చి పెళ్ళి కాదు అని బామ్మ బెదిరింపుకు దిగడంతో తనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాడేమో. వీళ్ళందరూ అన్నట్లు రేపు పెళ్ళయ్యాక ఏ బ్యూటీ పార్లర్కో తీసుకెళ్ళి చక్కగా పోనీ చేయించేస్తే సరి, తనకు నచ్చినట్లు
అని మనసుకు సర్ది చెప్పుకొని పెళ్లికి సిద్ధమయ్యాడు కేశవ్. కానీ పెళ్ళైన 16 రోజుల్లోనే తెలిసింది అది అంత ఈజీ కాదని. అదే తన పాలిటి శాపంగా మారి తన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుందని ఊహించలేకపోయాడు. పెళ్ళైన కొత్తలో అత్తారింట్లో ఉన్న కేశవ్కి వంటింట్లో అటు తిరిగి కాఫీ కలుపుతున్న భార్య పరమేశ్వరిని చూడగానే మంచి రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. వెనగ్గా వెళ్ళి అమాంతం వాటేసుకుని గట్టిగా బిగి కవిల్లో బంధించాడు. భర్తని గమనించిన పరమేశ్వరి సిగ్గులు మొగ్గలైపోతూ, అప్పప్ప ఉండండి ఎవరైనా చూస్తారు అంటూ మురిపాలు పోతూ ముద్దుగా విసుక్కుంది. అంతటితో ఆగిపోతే బావుండు. కానీ ఆ సిగ్గుని కవర్ చేసుకోవడంలో ముందున్న తన జడని కాస్త ఒక్కసారి వెనక్కి విసిరికొట్టింది. దాంతో ఆ వాలుజడ కాస్త కొరడాగా మారి కేశవ్ పిరుదులను చెళ్ళుమనిపించింది. అంతే, సడన్గా చుర్రుమని చురకపడ్డంతో కేశవుని కమ్మిన మైకం ఒక్కసారి దిగిపోయి భార్యను వదిలేసి అబ్బా అంటూ వెనకాల రాసుకుంటూ ఏడుపు మొహం పెట్టాడు. అతని జేవురించిన మొహం చూసి పరమేశ్వరి, అయ్యో మీకు వచ్చి అలా తగులుతుంది అనుకోలేదండి, సారీ అంటూ వచ్చే నవ్వుని ఆపుకుంటూ పక్క గదిలోకి తుర్రుమంది. దాంతో తగిలిన చురక్కన్నా పరమేశ్వరి వేళాకోళపు నవ్వుకి ఇంకా మండిపోయింది కేశవ్కి. ఏం చేయలేక వెనకాల రాసుకుంటూ ఎర్రబడ్డ మొహంతో హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అలాగే మరోసారి రాత్రి భోజనాలు అయ్యాక బెడ్రూమ్లో తన ల్యాప్టాప్లో ఏవో చూసుకుంటూ కూర్చున్న కేశవ్ అలికిడి అవడంతో బుర్ర పైకెత్తి తన ఎదురుగుండా తెల్లటి చీర, జాకెట్టు, మోకాలి క్రింద దాకా విరగపోసుకున్న జుట్టు, తన వైపే తీక్షణమైన చూపులతో చూస్తున్న పరమేశ్వరిని చూసి ఒక్కసారి భయంతో బిక్కచచ్చి బాబోయ్ దెయ్యం అంటూ మంచం మించి గెంతి గదిలోంచి బయటకు పారిపోయాడు. తన్ని చూసి పరిగెడుతున్న భర్తను చూసి చెయ్యి పట్టుకుని ఆపి, అబ్బా ఏంటండి ఈ వేళాకోళాలు, మీరు రాను రాను మీలో కామెడీ ఎక్కువైపోతుంది అంటూ ఓ బొగ్గపోటు పొడిచి చేతిలో పాల గ్లాస్ ఇచ్చింది. దాంతో ఈ లోకంలోకి వచ్చి, ఏమిటిది వేళాకోళం కామెడీగా కనిపిస్తోందా నీకు? భయపడి గుండాగినంత పని అయితే, అయినా ఈ రాత్రి వేళ ఏమిటి జుట్టు విరగబోసుకోవడాలు, ఈ తెల్లచీరాను? కాసేపు అయితే ప్రాణం పోను నాకు అన్నాడు చేతిలోని పాల గ్లాసును భయంగా అందుకుంటూ. ఏదో వేసంకాలం ఉక్కపోసి చికాగ్గా ఉంటే తలంటి పోసుకున్నాను ఇందాకే. జుట్టు తడి ఆరాలని విరగబోసుకుని ఉంచుకున్నాను. పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, తెల్లచీర రాత్రి కట్టుకోకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటానమ్మా అంటూ సరసంగా కన్నుగీటి డొక్కలో పొడిచి అంత జుట్టుని అలాగే ఫ్యాన్ గాలికి వదిలేసి మంచం మీదకి వెళ్ళి పడుకుంది. ఇంకా కేశవ్ పాటలో ఆ రాత్రి చెప్పనక్కర్లేదు. గాలికి ఎగిరి ఆ వెంట్రుకలు తన మీద పడుతున్నప్పుడల్లా ఒళ్ళు జలధరించేసి కంపరమెత్తిపోయాడు. ఇంకా లాభం లేదని మర్నాడు పరమేశ్వరి మంచి మూడ్లో ఉండగా చూసి తనకి పెద్ద జడలన్నా జుట్టన్నా ఎంత అసహ్యమో చెప్పి చక్కగా చిన్ని పోనీటైలు ఉంటే ఎంత సౌకర్యమో వివరించి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళాడు. తను లోపలికి వెళ్ళాక అమ్మయ్య తనకి ఈ చికాకులు ఈ చీదర్లు అన్నీ ఇవాళతో దూరమయ్యాయన్నమాట అనుకుని స్టైలుగా ముద్దుగా చిన్న పోనీతో బయటకు వచ్చే తన భార్యను ఊహించుకుంటూ కళ్ళు మూసుకొని కళ్ళల్లో ఉన్నాడు. ఓ గంట పోయాక పదండి వెళదాం అన్న భార్య మాట వినిపించడంతో కోటి ఆనందాలు శతకోటి ఆశలతో తలపైకెత్తి భార్యను చూసిన కేశవ్ బుర్ర తిరిగిపోయింది. నెత్తిమీద పెద్ద చుట్టలాంటి కొప్పు పెట్టుకుని ఉన్న పరమేశ్వరుని చూసి ఏమిటిది అని మాత్రం అనగలిగాడు. ఓ ఇదా, ఎలాగో బ్యూటీ పార్లర్కి వచ్చా కదా అని మొహానికి ఫేషియల్ అవి చేయించుకుని జుట్టుకి హెన్నా కూడా పెట్టించాను అంది తేలిగ్గా. అంతే, కోపంతో శివాలెత్తిపోయాడు కేశవ్. నేను నిన్నేం చేయించుకోమన్నాను, నువ్వేం చేసావు? నాకు ఇంత జుట్టు నచ్చదని చెప్పానా లేదా అంటూ పెద్ద పెద్ద అరుపులు అరిచేశాడు. అది బయట ప్రదేశం అని కూడా చూడకుండా. దానికి పరమేశ్వరి చాలా కూల్గా కేశవ్ అరుపుల్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కామ్గా ఇంటికి తీసుకొచ్చి తమ ఫ్యామిలీ ఫోటో ఆల్బమ్ని తీసి వాళ్ళ అమ్మకి, అమ్మమ్మకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ ఎంత లేసి జడలున్నాయో చూపించి ఈ కేశ సౌందర్యం తనకు తరతరాలుగా వారసత్వంగా వస్తోందని, అంతేకాదు రేపు తమకు ఆడపిల్ల పుడితే దానికి కూడా ఇంకా ఒత్తైన తలకట్టు వస్తుందని, పైగా ఈ జుట్టుని కత్తిరించుకున్నా మరోటి చేసుకుంటున్నా తన వారితో తనకు సంబంధాలు తెగిపోయినంత పని అవుతుందని, సో ఇక మీదట తన జుట్టు కత్తిరించుకోమని కానీ మరోటి కానీ అనొద్దని, ఏం చేసినా తన ఒక వెంట్రుకు కూడా పీకలేరని కబడ్దార్ అని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చి కేశవ్ నోరు మూయించింది. భార్య అలా స్ట్రాంగ్గా చెప్పేసరికి ఇంకా డైరెక్ట్గా లాభం లేదని ఇండైరెక్ట్గా వెళ్ళాలని ఒక రోజు రాసుకుంటే చాలు జుట్టు ఊడిపోయే తైలం ఒకటి వెతికి పట్టుకొచ్చి ఇచ్చాడు భార్యకి. ఇది రాసుకుంటే జుట్టు ఇంకా ఒత్తుగా అయిపోతుందని, నీ మీద ప్రేమతో పట్టుకొచ్చానని,
బోల్డని నంగి నంగి కబుర్లు చెప్పి భార్యని బోల్తా కొట్టించబోయాడు. ఎంతవరకు పనిచేస్తుందో చూస్తానని కేశవ్ బుర్రకి రాసి చూసిన పరమేశ్వరి అసలు నిజం తెలుసుకొని ఉగ్రరూపం దాల్చేసింది. ఇంక దాంతో తన పథకాలేమీ పారకపోవడంతో, ఎంత చేసినా భార్య తల మీద ఒక్క వెంట్రుక కూడా పీకలేకపోవడంతో విసిగి వేసారి ఈ ప్రయత్నాలన్నీ మానుకొని చివరకు తన జీవితం ఇంతే అని భార్యను దూరంగా ఉంటూ రోడ్డు మీద కనిపించే బాబ్డుహైర్ భామల్ని, పోనీటైల్లో పోరిల్ని చూసి వారినే తన పక్కన ఊహించుకుంటూ కాలం గడిపేస్తున్నాడు కేశవ్. అలా ఒకరోజు ఒక వయసులో ఉన్న ఒక పిల్ల తన మెడ మీద వరకు స్టైల్గా ఉన్న చిన్న పోనీని అటు ఇటు తిప్పుతూ రోడ్డు క్రాస్ చేసి నడుస్తూ ఉంటే ఆ పిల్లనే చూస్తూ బండి మించి వెళ్తున్న మైమర్చిపోయి ముందు వెనుక ఆలోచించకుండా తిన్నగా తీసుకెళ్లి డివైడర్ని గుద్దేశాడు కేశవ్. అంతే, స్పీడ్గా డివైడర్ని గుద్దడంలో ఆ స్పీడ్కి కేశవ్ అంతెత్తున ఎగిరిపడ్డంతో ఒక్కసారి జరిగిపోయింది. 6 నెలలు మంచం మీద స్పృహ లేకుండా పడి ఉండి పరమేశ్వరి సేవల వలన, తను చేసుకున్న పూజల వల్ల మృత్యువుతో పోరాడి మళ్ళీ ఈ లోకంలో పడ్డాడు కేశవ్. అంత పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా బయటపడినందుకు దైవ దర్శనం చేసుకుంటానని పరమేశ్వరి మొక్కుకున్నానని చెప్పడంతో తిరుపతికి బయలుదేరి వెళ్ళారిద్దరు. ఇదిగో ఈ లగేజీ చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాం అంటూ వెళ్ళింది పరమేశ్వరి. రాత్రి అంతా ప్రయాణ బాడలిక వలన కళ్ళు మూతలు పడ్డంతో లగేజీని దగ్గరగా లాక్కొని 2 చేతులు వేసి కునికిపాట్లు పడుతున్న కేశవ్కి ఈలోగా ఎవరో రయ్యమని తమ బ్యాగుల్ని లాగడంతో ఉలిక్కిపడి లేచి, ఎవరండి మీరు, మా బ్యాగుల్ని తీసుకుంటున్నారు, ఇవి మావి అంటూ ఎదురుగా నిలబడ్డ స్త్రీ చేతుల్లోంచి బ్యాగుల్ని లాగేసుకున్నాడు. దానికి ఆ స్త్రీ పక్కును నవ్వేస్తూ, నేనండి, ఎవరనుకున్నారు, నేను పరమేశ్వరిని అంటూ సిగ్గుపడుతూ బురదించుకుంది. నువ్వా అంటూ దగ్గరికెళ్ళి పరీక్షగా చూశాడు. అప్పుడే తోమిన ఇత్తడి చెంబులా గుండు, నుదుటిన గంధంతో నామాలు ఉన్న భార్యను చూసి నిర్ఘాంతపోయాడు. మీరు క్షేమంగా ఉంటే తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నానండి అని చెప్పింది నవ్వుతూ పరమేశ్వరి. మరి నీకు జుట్టు అంటే అంత ఇష్టం కదా అన్నాడు ఇంకా తేరుకోకుండానే షాక్లోంచి కేశవ్. ఎంత ఇష్టమైతే మాత్రం మీ ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదు నాకు అంటూ తేలిగ్గా తీసిపారేస్తూ బ్యాగుల్ని పట్టుకుని ముందుకు పోతున్న భార్యను చూసి సిగ్గుతో తలదించుకున్నాడు కేశవ్. అప్పుడే తెలిసింది అతనికి తను అన్నాళ్ళు ఎంత అల్పమైన విషయాన్ని ప్రాధాన్యత ఇచ్చాడో. తనని ప్రాణానికి ప్రాణంగా భావించే భార్య మనసునే గ్రహించలేక ఎంత ఆనందాన్ని ఇన్ని రోజులు దూరం చేసుకున్నాడో. సమాప్తం.